మిత్రులారా అందరికీ నమస్తే. మనం ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణులు, ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అసద్ గారితో ఉన్నాం. సార్ నమస్తే. మా ప్రశ్న టాపిక్ మతోన్మాద ఆధారిత దేశ విభజన. టాపిక్ పేరు మళ్ళీ ఒకసారి చెప్తాను. మతోన్మాద ఆధారిత దేశ విభజన టాపిక్. సార్ నా దగ్గర 2 ప్రశ్నలు కూడా ఉన్నాయి, దీనికి సంబంధించి అడుగుతాను. టాపిక్ కంటిన్యూ చేద్దరు. కానీ మొదటి ప్రశ్న, మతోన్మాద కార్యాచరణ ఏమిటి? రెండవ ప్రశ్న, ఉత్తర భారతదేశ విద్వేష జ్వాలలు దక్షిణ భారతదేశం వైపు మళ్ళుతున్నట్టు కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు ఏమిటి? రాష్ట్ర ప్రయోజనాలు, భాషా ప్రాయోజిత ఉద్యమాలు, ప్రాంతీయత వంటి అంశాల నుండి హిందూ రాజ్యం అనే పరిభాషలోకి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వెళ్ళడం మీరు ఎలా చూస్తారు సార్? రైట్. చాలా సున్నితమైన అంశం అండి. మొట్టమొదట ఈ భారతదేశంలో వీర్ సావర్కర్ 1923లో తను రచించినటువంటి రచన అయినటువంటి హిందూత్వ అనే పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో అతను పేర్కొన్నటువంటి అంశాలు కానీ, అతను విస్తృత స్థాయి చేసినటువంటి చర్చ కానీ, ఆ కాన్సెప్ట్ కానీ అక్షరాల అద్దం పట్టేటట్టు ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు ఆ దిశలో చాలా తీవ్రంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. మిత్రులారా, ఇక్కడ విషయం ఏంటంటే 1923లో వీర్ సావర్కర్ మొట్టమొదటిసారి హిందుత్వ అనే పదాన్ని ప్రవేశపెట్టి అదే పేరుతో అదే నామకరణంతో పుస్తక ఆవిష్కరణ చేసి అందులో బేసిక్గా ఫండమెంటల్గా అతను రాసినటువంటి అంశం ఏంటంటే, ఈ దేశానికి సంబంధించి పుణ్యభూమి కానీ మాతృభూమి కానీ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండే అర్హత కలిగిన వాళ్ళు. పుణ్యభూమి ఎలాగో ముస్లిం సమాజానికి లేదు, వాళ్ళకి మక్కా పుణ్యక్షేత్రం. అలాగే జెరూసలము, పోపులు ఉండే క్రిస్టియానిటీకి సంబంధించి కూడా పుణ్యభూమి కాదు, అంటే వాళ్ళు వెళ్ళిపోవాలి. బుద్ధులు వాళ్ళకి నేపాల్లోని లుంబిని, వాళ్ళకి అవకాశం లేదు. అంటే పుణ్యభూమి కానీ మాతృభూమి కానీ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ దేశంలో నివసించడానికి అర్హులు అనే కాన్సెప్ట్ని అతను ఆ పుస్తకంలో మరీ నొక్కి చెప్పడం, ఆ దిశలోనే ప్రస్తుత మతోన్మాద ప్రభుత్వాలు మతోన్మాద ఏజెండాతో ముందుకెళ్ళడం అనేది గమనార్హం. ఇక్కడ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గత 75 సంవత్సరాల పైనుంచి విజయాలు సాధించి పురోగతి వైపు ఏ దిశలో అయితే వెళ్ళిందో, ఇప్పుడు మత విద్వేషాలతో విభాజనకు గురి అయి 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన విషయాన్ని గుర్తించాలి. పై మెరుగులు మాత్రమే చూస్తూ ఉన్నాం. డిజిటల్ ఇండియా అని చెప్పి ఇవాళ మనీ అనేది చేతుల్లో లేకుండా ఫోన్ల ద్వారా చేయడం, అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, పెద్ద పెద్ద మైలురాయలు లాంటి పంచశీల నాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టి దేశాన్ని ఏ దశలో పురోగమనం వైపు తీసుకెళ్లారు. ఐఐటి స్థాపన కానీ, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్స్ కానీ, అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ, ఇవాళ పరిశ్రమలన్నీ కూడా వలస వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ విద్వేష అగ్ని అనేది దాదాపు పెట్టుబడులకు ఎంతో సుదూరంలో పంపించే విధంగా ఉంది. ఏ దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంతాల్లో పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు వెళ్ళి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసి, మేము విద్యుత్ శక్తి మీకు ఇలా ఇవ్వబోతా ఉన్నాం, ఇన్ని రకాలైన భూములు ఇవ్వబోతా ఉన్నాం, ఈ రకాలైన ఫెసిలిటీస్ ఇవ్వబోతా ఉన్నాం, ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ పరంగా వెంటనే సింగిల్ విండో సిస్టంలోనే మేము అన్నీ చేయబోతా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా బల్లాగుద్ది పెట్టుబడులు మాత్రం వచ్చే పరిస్థితి లేకుండా అటువంటి వాతావరణాన్ని ఈ మతోన్మాద శక్తులు సృష్టించడం అనేది మనము చాలా బాధపడాల్సిన అంశంగా పరిగణించాలి.
మరీ ముఖ్యంగా 9 సంవత్సరాలు 10 నెలల పాటు అండమాన్ జైల్లో ఉన్నటువంటి వీర్ సావర్కర్ 30 సార్లు మెర్సీ పిటిషన్లు పెట్టాడు. అంటే తాను నాపై దయ ఉంచండి అని చెప్పి ఏ బ్రిటిష్లకు వ్యతిరేకంగా అతనైతే కరెక్ట్గా దేశానికి సంబంధించిన ప్రేమించే వ్యక్తి అయినప్పుడు అతను అన్నిసార్లు ఆ బ్రిటిష్ పాలనలో మెర్సీ పిటిషన్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండే. తర్వాత పూనా జైలుకి తనను తరలించిన తర్వాత ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తూ హిందూ మహాసభ నెలకొల్పడానికి అన్ని రకాలైన ప్రయత్నాలు చేసిన వ్యక్తి. మరీ ముఖ్యంగా అతని కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఆ పదం ఏదైతే ఆవిష్కరించబడిందో హిందుత్వ అనే పదం, అక్కడ హిందుత్వాకి హిందూ ధర్మానికి ఎటువంటి సంబంధం లేదు. హిందుత్వ అనేది ఒక ఐడియాలజీ మాత్రమే, అది ఒక రాజకీయ ఐడియాలజీ. అంటే హిందువులు తప్ప ఇతర ధర్మాలు ప్రోత్సహించబడవు, ఇతర ధర్మాలకు అవకాశం లేదు, ఇతర ధర్మాన్ని పాటించే ఇతర పౌరులకు ఇక్కడ నివసించే అవకాశం లేవు అనేది దాని థీరీ. ఆ థీరీని అద్దం పట్టే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మాబ్ లించింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే తినే విషయాల్లో కానీ, వేసుకునే అదే ఏమంటారు మనం వేసే బట్టలు కానీ, అలాగే చూసి భాషా వేషం వేరైన భారతీయులమనే ఆ నినాదాన్ని తుంగలో తొక్కే విధంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉత్తర భారతదేశంలో మనకు కనిపిస్తూ ఉంది. మీరు అడిగారు ఉత్తర భారతదేశం ఏదైతే మతోన్మాద విషయాలు ఉన్నాయో, ఇవాళ దక్షిణ భారతదేశం కేరళ లాంటి కమ్యూనిస్టు పార్టీలో అక్కడ ఉన్నటువంటి ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ప్రభుత్వాలు గత ఎన్నో ఏళ్లుగా పరిపాలిస్తున్నప్పటికీ, సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ప్రజలు ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ అక్కడ ఏదో ఒక గొడవ సృష్టించి ఏదో రకంగా ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్లోంచి కొంతమంది వలసలుగా అందులోకి వెళ్ళి ఆర్ఎస్ఎస్కి ప్రోత్సాహం చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. ఇవాళ కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్స్ కూడా కొంతమంది స్లీపర్ సెల్స్గా పనిచేస్తూ కాంగ్రెస్ యొక్క స్ఫూర్తిని మంటగలిపే విధంగా ఈ మతోన్మాదాలతో చేతులు కలిపి ఆ బీజేపీని మతోన్మాద ఏజెండాని ప్రోత్సహిస్తూ ఉంటేనే ముందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ప్రతి విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఉత్తర భారతదేశం కంటే ఈ భారతదేశంలో దక్షిణ భారతదేశం హయ్యెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే కానీ, అన్ని రకాలైన ట్యాక్స్లు పెట్టడం కానీ, రైల్వే ఆదాయంలో కానీ దక్షిణ భారతదేశమే ప్రధానం. దక్షిణ భారతదేశం కనుక ఈ దేశానికి సంబంధించిన ఎకానమీలో సరైన సహకారం అందించకపోతే ఉత్తర భారతదేశం కరువులో ఉండిపోవాల్సిందే. వాళ్ళకి అభివృద్ధి అనేది అసలు అసాధ్యం. ఎక్కడ కూడా వాళ్ళకి ఏ అవకాశం లేని పరిస్థితి వస్తుంది. అంటే దక్షిణ భారతదేశం యొక్క ధనాన్ని సద్వినియోగపరుచుకొని మత విద్వేషాలు ఉత్తర భారతదేశంలో రెచ్చగొట్టడంతో పాటు దక్షిణ భారతదేశం వరకు విస్తరింప చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, అలాగే మేధావులు, ఆలోచన పరులంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు కూడా వాళ్ళ ఏజెండాలను మరొకసారి పునర్పరిశీలించుకొని ముందుకెళ్ళి వాళ్ళు బలంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఎప్పుడైతే బలంగా ఉన్నారో ఈ సామాజికలోని ఈ మతోన్మాద శక్తులు ఎక్కడ కూడా ముందుకు వెళ్లకుండా పోయాయి. అది మీరు గమనించాలి. గతంలో మీరు కూడా సెక్యులర్ భావాల్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలని పెట్టి ఒక పొలిటికల్ పార్టీని సృష్టించి సిపిఎం ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తే అది విఫలమైంది. కానీ ప్రయోగాత్మకంగా విఫలమైనటువంటి డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీయో లేకపోతే ఏదో ఒకటి అలా అని చెప్పి దాన్ని వదిలిపెట్టకుండా ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ యొక్క ఐడియాలజీని, సెక్యులర్ ఐడియాలజీని, ఈ దేశం యొక్క భౌగోళిక పరిస్థితుల్ని, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై సమీక్ష చేసి వాళ్ళు చేసుకుంటున్నటువంటి మహాసభల్లో, ఇవాళ సిపిఐ మహాసభ రేపు జరగబోతూ ఉంది, రేపు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ సభలు ఉన్నాయి, మన దగ్గర ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంది, మాస్ లైన్ ఉంది. ఇలాంటి వాళ్ళంతా కూడా ఇవాళ ఒక చోట అయిపోయి ఐక్యంగా కలిసి ఒక థియరిటికల్గా ఒక కొత్త ప్రయోగం అనేది ఈ దేశంలో ఇవాళ చేసి పటిష్టంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల్లో సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు మనం వాళ్ళ యొక్క ఫలితాలు చూసినప్పుడు మజ్లిస్ పార్టీ ముంబైలో 4 సీట్లు గెలుచుకుంది, మాలేగావ్ మొత్తం తుడుచుకొని వచ్చింది, ఔరంగాబాద్లో అద్భుతంగా గెలిచింది, నాందేడ్లో గెలిచింది. అంటే ముస్లిం పార్టీ అనే దాంట్లోంచి పక్కన జరిపి ఇది సెక్యులర్ పార్టీ అనే భావనని అసదుద్దీన్ ఓవైసీ ఈ దేశంలో తీసుకెళ్లడంతో ఇవాళ 125 సీట్లు అక్కడ
తీసుకొచ్చారు. ఏ మతోన్మాద శక్తులు బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అక్కడ కేంద్రీకృతంగా పనిచేసి ఈ పార్టీ ప్రజలకి కావాల్సిన అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ముందుకెళ్ళి మతోన్మాద ముసుగుని తొలగించి సెక్యులర్ భావాలను ప్రమోట్ చేస్తే బీహార్లో 5 సీట్లు రావడం, ఇవాళ మహారాష్ట్రలో 125 సీట్లు రావడం, అంటే ప్రజలు సెక్యులర్ భావాలున్న వాజ్పేయిని కూడా అద్దం పట్టారు. అతనికి మంచి అవకాశాలు ఇచ్చారు. వాజ్పేయి ఉన్నంత వరకు అద్వానీ లాంటి వాళ్ళు కూడా వాజ్పేయి యొక్క ఆలోచనలోకి నడిచారు. కానీ ఇప్పుడున్నది మాత్రం ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర ఇవాళ యావత్ బ్యూరోక్రసీలో, యావత్ పరిపాలన చేసే కేంద్రాల్లో, యావత్ పెద్ద సంస్థల్లో మొత్తం ఆర్ఎస్ఎస్ లాబింగ్కి సంబంధించిన ఆఫీసర్లు కానీ వాళ్ళంతా కూడా పటిష్టంగా వచ్చి అన్ని సంస్థలను, పాలక సంస్థల్ని కానీ, పబ్లిక్ రంగం కానీ, ప్రైవేట్ రంగాన్ని కానీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని కార్పొరేట్ రంగాన్ని ఇవాళ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. సావర్కర్ రాసినటువంటి ఆ హిందుత్వ పుస్తకంలోని ఆ ఏజెండాను సెట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య లౌకికవాద స్ఫూర్తితో గత 77-78 ఏళ్ల నుంచి వెళ్తున్నటువంటి అభివృద్ధి సాధిస్తున్నటువంటి భారతదేశం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రూపాయి విలువ పడిపోవడం కానీ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పోగొట్టుకునే పరిస్థితి రావడం కానీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో వెనుకబాటుతనం కానీ, ఇక్కడ ఆర్థిక పరిస్థితులు తిరోగమనం కానీ, ఏది చూసినా కూడా ఇవన్నీ ఆ విద్వేష జాల ద్వారా విభజన చేసినటువంటి పరిస్థితి వల్లే జరిగిందని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశ ప్రజలు సహృదయముతో ఆలోచించి మనం అభివృద్ధి దిశగా, అంటే మతాలు పక్కన పెట్టి, ఆలోచనలను పక్కన పెట్టి, ధర్మభావాల్ని అలాంటి వాటన్నిటిని పక్కన పెట్టి దేశమే ముఖ్యంగా భావించి మాతృభూమి యొక్క అభివృద్ధి కోసం ప్రయాణించాలి. అంటే అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశలో అందరూ ముందుకు వస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.